ఫ్రెండ్స్, మా తమ్ముడు వచ్చాడు అని చెప్పాను కదండి. వాడు ఇప్పుడు 1 o'clockకి వెళ్ళిపోతాడు. వాడు వస్తున్నాడని చెప్పి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. వాడు కూడా ఇప్పుడిప్పుడే చెప్పాడండి లంచ్కి వస్తున్నానని. మార్నింగ్ నుంచి చెప్పలేదు. వాడి కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో చూద్దాము. ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది, ఇక్కడైతే చికెన్. చూస్తున్నారు కదా, ఇక్కడ చికెన్ కుక్ అవుతుంది. ఇది ఏం చికెన్ బాబీ? సొంటమా? ఇంకా గారెలు కూడా చేశాను. ఇంకా ఇంకోండి, కర్రీలోకి మసాలా కూడా జస్ట్ ఇప్పుడే మిక్సీ పెట్టాను కర్రీలో వేయడానికి. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఇంక ఇవి ఫ్రై చేయాలి, కొంచెం ఉప్పుగా ఫ్రై చేయాలి. మా హస్బెండ్ బిర్యానీ అయితే బయట నుంచి తీసుకొచ్చేస్తానన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే చెప్పాడు కదండి, ఇంకా బిర్యానీ చేయడానికి ఖాళీ లేదనమాట. అంటే స్టవ్లు రెండే కదండి, ఇవి అవుతాయి కానీ చేయడానికి ఉండదు. దానివల్ల మా హస్బెండ్ బిర్యానీ బయట నుంచి తెచ్చేస్తాను అన్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళని అడుగుతాను. వీడియోలో మిమ్మల్ని తీసుకొచ్చాను, వాళ్ళు ఓకే అంటే మీకు వాళ్ళని చూపిస్తారు, మా తమ్ముడిని ఫ్రెండ్ని. బాయ్ మళ్ళీ కలుగుతాను. హాయ్ అండి, లంచ్ అయిందా అందరికీ? చెప్పాను కదండి మా బ్రదర్ వస్తాడని. వాడు ఆల్రెడీ తినేయడం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. పాపం వచ్చారే కానీ కంగారు అనమాట. 1 o'clockకి ట్రైన్ ఉంది, తొందరగా పెట్టేయక్క అని జస్ట్ ఇలా లోపలికి వచ్చాడు, నన్ను కంగారు పెట్టేశాడు అనమాట. చూస్తాను కదా, ఇంకా వాళ్ళకి పెట్టేసి జస్ట్ వాళ్ళు ఇప్పుడే వెళ్ళారులేండి, అందుకే షూట్ చేయడానికి అవ్వలేదు. సారీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను కూడా ఇంకా వాళ్ళు వెళ్ళిన వెనకాల ప్రశాంతంగా వాళ్ళు తిన్నవన్నీ క్లీన్ చేసుకుని బయట పెట్టాను. మా హస్బెండ్ డ్రాప్ చేసేసి అటు నుంచి అటే పాప స్కూల్కి వెళ్ళి మా పాపని రిసీవ్ చేసుకుని వస్తారు. వచ్చిన తర్వాత నేను, పాప, మా హస్బెండ్ ముగ్గురం తినాలి. ప్రస్తుతానికి అలా ప్రశాంతంగా కూర్చున్నాను. నాకు ఈలోపు మీతో సరదాగా ఈ విషయం షేర్ చేద్దాము అని ఫోన్ తీసుకుని షేర్ చేస్తున్నాను అనమాట. తమ్ముడు చూపిద్దాము అని చెప్పి చూపించలేదు. ఆల్రెడీ సంక్రాంతి వీడియోలో చూపించాను కదండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అందులో వాళ్ళు పాపం తినడమే చాలా కంగారుగా తిన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా టికెట్స్ కూడా ఏం తీసుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదండి కంపెనీ పని మీద వచ్చారని. పాపం అనుకోకుండా వాళ్ళకు కూడా తెలియదు అనమాట. మళ్ళీ ఏమైనా మీటింగ్ ఉంటుందేమో అనుకున్నారు. తర్వాత ఇప్పుడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అని అన్నారనమాట. అనేసరికి వాళ్ళు బయలుదేరదామా అనుకున్నలోకి నేనే ఫోన్ చేశాను, లంచ్కి వచ్చేయండి అంటే ఏదో జస్ట్ అలా వచ్చి తినేసి అలా వెళ్ళిపోయారు. ఇంకా ఏదో వచ్చి 1 second కూర్చున్నది కూడా లేదు, తొందరగా తినేయడం వెళ్ళిపోవడం అయిపోయింది. మా పాప వచ్చాక ఎగ్జామ్ ఎలా రాస్తుంది అని అడిగి మీతో షేర్ చేస్తాను సరదాగా. పాపం 10th పబ్లిక్ ఫైనల్ అవుతుంది కదండి. ఫస్ట్ ఎగ్జామ్కి అయితే మట్టికి మా పాపనే కాదండి, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా ఏడిసారు. మ్యాథ్స్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది అని చెప్పి. లిటరల్లీ వాళ్ళు ఏడుస్తాం కాదు కానండి, పిల్లలందరూ ఏడుస్తుంటే నాకు కూడా చాలా అంటే చాలా ఏడుపు వచ్చి వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను. వెంటనే పిల్లలందరూ మా పాప లాంటి వాళ్ళే కదా, మిగతా ఎగ్జామ్స్ అన్నీ పిల్లలందరూ బాగా రాయాలి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని అలా మొక్కేసుకున్నాను. వెంటనే పిల్లలు ఏడుపు చూడలేక. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే బాగానే ఇచ్చారంటండి. వాళ్ళ 3rd ఎగ్జామ్ సైన్స్ అనమాట. మరి సైన్స్ టఫ్గా ఇచ్చాడో ఎలా ఇచ్చారో తెలీదు, పాప వచ్చాక తన మాటల్లో తెలుస్తుంది. నిజంగా అండి, పిల్లలు ఏడుస్తే నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. నేను కూడా ఏడుస్తుంటే మా హస్బెండ్ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటున్నారు. ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మా పాపతో ఒకటే అన్నాను, ఫోన్లేరా మార్క్స్ ఎలా వస్తే అలాగే వస్తాయి, మిగతా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వు, అంతలా టెన్షన్ పెట్టుకోకు అన్నాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అదే చెప్పాను నేను. వాళ్ళు జస్ట్ అలా హాల్ నుంచి బయటకు వచ్చి రావడమే ఏడుస్తూ వచ్చారు మ్యాథ్స్ ఎగ్జామ్కి. మీరు కూడా చూసే ఉంటారు కదండి, మనకి మొబైల్స్లో కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ అన్నది అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, టఫ్గా ఇచ్చాడు అని. ఢిల్లీలో అయితే మళ్ళీ బాగానే ఇచ్చాడంటండి. మిగతా అన్ని చోట్ల మట్టుకి ఇలా మ్యాథ్స్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు. ఇంగ్లీష్ అయితే చాలా బాగా రాసానండి. సైన్స్ చూడాలి. యాక్చువల్గా అయితే పాప మా పాప కూడా బాగా చదువుతుంది. నేను చదువుకోమని ఎప్పుడు చెప్పక్కర్లేదు. నైట్ 3:30 తెల్లవారు 3:30కి లెగుస్తుంది, చదువు 6 o'clock వరకు అలా చదువుతుందండి. మళ్ళీ ఈవినింగ్ కూడా 11 అలా చదువుతుంది. మిడిల్ రెస్ట్ తీసుకుంటూ చదువుతుంది అనమాట. నేనే అంటాను, రెస్ట్ తీసుకుంటూ చదవరా,
ఎప్పుడు కంటిన్యూగా చదవకూడదు, మైండ్ ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అని చెప్తాను. మా పాప వచ్చాక అడుగుదాము సైన్స్ ఎలా రాస్తుంది ఏంటి అన్నది. బాయ్. ఎగ్జామ్ ఎలా రాసావురా? బాగానే రాసా. నిజంగా పేపర్ బాగానే ఈజీగానే వచ్చిందా? తన్మయ్, మా మేడం గారు బిర్యానీ ఇప్పించిందనమాట. చూస్తున్నారు కదా బాహుబలి ప్లేట్ అక్కడ. ప్లేట్ చూపించారా? ఇది పనిగొట్టుకుని కొనిపించుకుంది ఇలాంటి ప్లేట్ కావాలని. నేను పైన పెట్టేసానులేండి, కావాలని పైనుంచి నాతో తీపిచ్చి అందులో పెట్టించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాంటి రైసులు తిన్నప్పుడు మా మేడం గారు పెరుగు ఇలాంటివి ఏం వేసుకోరు అనమాట, మొత్తం అదే తింటారు. స్కూల్ డ్రెస్ కూడా మార్చుకోలేదు. చూస్తున్నారు కదా, మంచి ఆకలి మీద ఉన్నది. 2 o'clock అయిపోయిందిలేండి టైము. ఎగ్జామ్ అయితే వాళ్ళు బాగా రాసిందంట. చెప్పరా ఎలా రాసావు? బాగానే రాసా. మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ కూడా బాగానే రాశారు. సెట్ 3 సెట్ 1 కొంచెం ఈజీగా వచ్చాయి, మాకు వచ్చిన సెట్ కొంచెం కష్టంగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ చూసే వాళ్ళల్లో ఎవరికైనా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటే మీ చిల్డ్రన్స్ అయితే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదిగో నాది కూడా. నాకు ఎందుకో తినాలని లేదు, అందుకే సింపుల్గా పెట్టుకున్నాను. ఎందుకో వికారంగా అనిపిస్తుంది నాకు. బాయ్.